నువ్వు విత్తనము జల్లితే 20 బస్తాలు పండవలసిన నీ భూమి 40 బస్తాలు పండుతుంది. విత్తనం అంటే ఏంటి తెలుసా? నువ్వు చేసే పని. నువ్వు తెచ్చుకుంది 15,000 ఏమో, నా దేవుడు దాన్ని 100 మార్చివేస్తాడు. ఒకటా రెండా దేవునిలో నిన్ను తరిమేవారు ఉండరు, నీవే అనేక మందిని ఏం చేస్తావు? తరిమితావు. 5 100 మందితో సమానంగా ఉంటారంట. నీలో ఒంటరి అయిన వాడు 10,000 మందితో సమానం. బలవంతుడు బలవంతురాలు, నిన్ను ఢీ కొట్టేవారు ఈ భూమి మీద ఇంకొకరు ఉండరు. నీతో పోరాడి గెలిచేవారు ఈ భూమి మీద ఎవరు ఉండరు. నీ ఎదుట ఏ శక్తి అయినా సరే తెల వంచవలసినదే. ఎందుకంటే తెలుసా? నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావు. నీ సంతానాన్ని దీవిస్తాను. ఏ తెగులు నీ బిడలకు నీ గుడారం వెనుక రాదో. అన్నిటికంటే అద్భుతం తెలుసా? నా సన్నిధి మీ మధ్యన ఉంచుతాను. నేను మీకు దేవుడినై ఉంటాను. మీ మీదున్న భారాన్ని, బరువుని అనే కాడిని ఏం చేస్తాను? 2 ముక్కలు చేసేస్తాను. మీ భారాన్ని తీసేస్తాను. తెల్ల ఎత్తుకొని గౌరవంగా నడిచేలా చేస్తాను అంటాడు. ప్రతి ఒక్కరి నెత్తి మీద ఒక భారం. అప్పుల భారమో, ఆరోగ్య భారమో, అనారోగ్య భారమో, భర్త భారమో, బిడల భారమో, ఏదో ఒక భారం కింద నలిగిపోతున్నారు. ఆ భారాన్ని దేవుడు ఏం చేస్తాను అంటాడు? విరిచేస్తాను. తెల దించుకొని బ్రతుకో, ఈసారి తెల ఎత్తుకొని ఇలాగా చేస్తాను. నేను నిన్ను విడిచిపెట్టను. శత్రువులు అనేవారిని కళ్ళ ఎదురుకుంటా ఉండరు. 1 2 దీవులండి. ఆత్మానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ఇంకొకటి తెలుసా? నీవు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. నువ్వు ఏ పని చేసినా దీవించబడతావు. నువ్వు ఏ పని చేసినా ఆశీర్వదించబడతావు.